అత్తయ్య, ఈ చీర మీకు ఎంతో బాగుంటుందని ఆయన ఎంతో ఇష్టపడి కొన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం. వీళ్ళ కొడుకు మీరే పేరు పెట్టాలని తీసుకొచ్చారమ్మా. అమ్మా, మా నాన్న పేరు శివుడు. ఆ పేరు కలిసొచ్చేలాగా పెట్టండి. కాదమ్మా, మా అమ్మ పేరు రాములమ్మ. ఆవిడ పేరు కూడా కలిసి ఉండేలా పెట్టండి. నా కొడుక్కి మెమ్మ పేరెందుకు? నువ్వే కన్నావా? అందుకే మా అమ్మ పేరు కూడా పెట్టమంటున్నాను. అబ్బబ్బా, ఏంటే మీ గోల? మా ఊర్మిళ ఒక మంచి పేరు పెడుతుందిలే. ఏం పేరు పెట్టాలి? ఏ పేరు పెట్టినా వీళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఆలోచన ఎందుకు అత్తయ్య? ఇద్దరి పేరు కలిసొచ్చేలాగా ఒక పేరు పెట్టండి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవలు ఉండవు. ఎన్నాళ్ళకొక మంచి మాట చెప్పావు. ఏది వాణ్ణి ఇలా ఇవ్వండి. అదే, మీ నాన్న పేరు శివుడు. అవునమ్మా. మీ అమ్మ పేరు రాములమ్మ. అవునమ్మా. కదా, అందుకే వీడి పేరు శివరామ్ అని పెడదాం. శివరామ్. తీసుకోండి. పేరు చాలా బాగుందమ్మా. వస్తామమ్మా. మంచిది. అమ్మా, చాలా మంచి పేరు పెట్టారమ్మా. మీ అబ్బాయి పేరు వాసుదేవరావు గారి అబ్బాయి పేరు కలిసొచ్చేలా ఉంది. పేరు చాలా బాగుంది. ఆంటీ ఇక్కడ పెట్టారు. భాను వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేసి పెట్టించింది. అయినా వల్ల అన్నయ్య కదా. నీలిమా, ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? నీలిమా కరెక్ట్గానే చెప్పిందిరా. వీళ్ళేంటి అనేది నీకే అర్థం కావడం లేదు. ఇదిగో, మనుషుల్ని ఇలాగే మాయ చేస్తారు. ఆ మాటలు విని మనందరం మోసపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నేనేం చేశాను అత్తయ్య? ఆ పేరుకు తగ్గట్టుగా పేరు పెట్టింది మీరే కదా. అవును కదమ్మా. ప్లీజ్ కార్తీక్, ప్లీజ్. నువ్వు వాళ్ళ మాయలో ఉన్నావు. వాళ్ళ గురించి నువ్వు ఇలా మాట్లాడతావని కూడా నాకు తెలుసు. ఇంకా ఇక్కడే ఉంటే మాట పెరుగుతుంది. అది గొడవలకి దారి తీస్తుంది. అది నాకు ఇష్టం లేదు. వరుణ్, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయారా? హెచ్ఆర్గా హాయిగా ఆఫీస్లో కూర్చొని చాందినికి లైన్ వేసుకునేవాడివి. నీ సూట్ నలగకుండా నువ్వు కూర్చున్న సీటు దగ్గరికి అన్నీ వచ్చేవి. ఆ నీలిమతో స్నేహం చేశావు. చాందిని సొంతం అవ్వలేదు, కానీ నీ జీవితం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. బేలిప్పిచ్చి బయటికి తీసుకొచ్చింది కదా అనుకుంటే ఈ మాస్క్ ఇచ్చి నాతో ఏ మాట ఆడుతుందో అర్థం కావట్లేదు. సరే కానీ అదేంట్రా, పంప్ సెట్లో లైట్ వెలుగుతుంది? లోపల ఎవరున్నారు? ఏమో, వెళ్ళి చూద్దాం. ఎవరై ఉంటారా ఇంత అర్ధరాత్రి వేళ? వీరయ్య లైట్ ఆపడం మర్చిపోయినట్టున్నాడు రా. పదరా బాగా. అమ్మయ్య,
గార్డెన్లో ఉంది, పైగా ఒంటరిగా ఉంది. లేటుగా వస్తే ప్రయోజనమే ఉంది. ఒకసారి ఫోన్ చేసి తిడదామనుకున్న అవకాశం లేని పరిస్థితిలో ఉన్నాను. ఎక్కడున్నావు వరుణ్? ఏంటి ఊర్మిళ, సిటీ వదిలి పల్లెటూరికి వస్తే నేను రాననుకున్నావా? నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? రేయ్, నేను కల్లో కూడా అలా అనుకోలేదురా. అయినా ఇలాంటి బెదిరింపులకి నేను భయపడేటువంటి మనిషిని కాదు. జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇదిగో ఈ స్థాయికి వచ్చిందాన్ని. నీ తాటాకు చెప్పుళ్ళకి నేను భయపడ్ను. అంత ధైర్యం ఉందా? రారా. రేయ్, నిన్ను ఏమిటి? అమ్మమ్మా, నీలిమా, ఆ మాస్క్ మ్యాన్ దొరికిపోయాడు. రండి. నిన్ను వదులు వదులు. రేయ్, ఎవడ్రా నువ్వు? ఆగు! రేయ్, ఆగు! ఊర్మిళ! అయ్యో, ఊర్మిళ! ఊర్మిళ! ఏమైంది ఊర్మిళ? ఆంటీ, ఊర్మిళ! ఊర్మిళ, ఆంటీ, రేయ్! ఏమైందంటీ? అయ్యో, ఏది చూడండి. అయ్యో, రక్తం వస్తుంది. పర్లేదమ్మమ్మా, ఉండవే, చిన్నగా ఇవి. ఉండు. ఒక్కదానివే ఉన్నావు కదా, ఎందుకంత సాహసం చేశావు? నీకేమైనా అయి ఉంటే? లేదండి, వాడు నాతో మాట్లాడాడు. నన్నే బెదిరించాలని చెప్పి చూశాడు. దొరికిపోయాడని చెప్పి అనుకున్నాను, కానీ తెలివైన వాళ్ళ ఉన్నాడు. నన్ను తోసేసి తప్పించుకుని పారిపోయాడు వెధవా. ఆంటీ, మళ్ళీ స్లిప్ ఉంది కింద. ఏముందో చదువమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ఊర్మిళ. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. అమ్మా 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 అమ్మా